రేషన్ కార్డుల చరిత్రలోనే ఒక సంచలనాత్మకమైన నిర్ణయం భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుత ఆలోచన చేసింది. నాకు తెలిసి మొట్టమొదట్లో రేషన్ కార్డులు మా చిన్నప్పుడు వచ్చేటప్పటికి ఒక పుస్తకం లాగా ఉండేవి. దాంట్లో పైన కార్డు ఆ పేరు అవి ఉంటాయి, ఆ లోపల నెలల వారీగా ఉంటాయి. ఒక 2 ఏళ్లకో 3 ఏళ్లకో సరిపడినటువంటి నెలవారీగా దాంట్లో సంతకం పెట్టడం అనేది జరిగేది. ఇది డీలర్ ఆ విధంగా సరుకులు ఇచ్చినప్పుడు చేసేటటువంటి రేషన్ కార్డులు చూసాం. ఆ తర్వాత సింగిల్గా ఒక కార్డుని రాజశేఖర రెడ్డి హయాంలో తీసుకొచ్చినటువంటి చూసాం. ఇప్పుడు అవే కొనసాగుతున్నాయి. తర్వాత జగన్ వచ్చినా బాబు వచ్చినా కొనసాగుతున్నాయి. ఇప్పుడు కంప్లీట్గా తమదైన ముద్ర వేసుకుంటున్నారు. ఏటీఎం కార్డు ఎట్లుంటుందో అంతటి ఒక స్మార్ట్ కార్డు ఇక పైన రాబోతోంది రంగంలోకి. ఈ స్మార్ట్ కార్డు జేబులో పెట్టుకుని వెళ్ళిపోయి తీసుకోవచ్చు. ఇప్పటిదాకా ఆ కార్డు చేతిలో పట్టుకుని వెళ్ళాలి. గబక్కన ఎక్కడైనా పడేస్తే మళ్ళీ కొత్త కార్డు రావాలంటే నానా కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి. అట్లాంటి సిచ్యువేషన్లో ఒక చక్కటి ఆలోచన చేశారు. అయితే దీంట్లో స్మార్ట్ ఆలోచన కూడా ఉంటుంది, తెలివైన ఆలోచన. ఇప్పుడు రేషన్ కార్డులన్నీ ఈకేవైసీ చేయించుకోమన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఇదివరకు 4 కలిసి ఉన్నారు. ఈ 4 కలిసి ఉన్నటువంటి సందర్భంలో అంటే తల్లి తండ్రి బిడ్డలు, ఈ బిడ్డలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వీళ్ళు వేరే వెళ్ళిపోయారు. కూతురు వేరే అబ్బాయితో పెళ్లి చేసుకుని కాపురం చేస్తుంది, కొడుకు వేరే అమ్మాయితో కాపురం చేస్తున్నాడు, వేరే చోట ఉంటుంది. వాళ్ళకి సపరేట్ రేషన్ కార్డులు తీసుకున్నారు, కానీ ఇందులో పేర్లు తీసేయాలి. దీంతో ఒకే పేరుతో 3 రేషన్స్ వెళ్తున్నాయి. ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం ఇస్తారు. ఇవి వెళ్తున్నాయి అట్లాగే. ప్లస్ 3కి 3 రకాల బెనిఫిట్స్ అవుతుంటాయి. ఇట్లాంటిది ఇప్పుడు ప్రత్యక్షంగా ఆపేస్తానంటే ఇష్యూ అవుతుంది. ఇప్పుడు అలా కాకుండా ఇందులో నుంచి ఆ తొలగింపు ఈకేవైసీ ఖచ్చితంగా కార్డులో పెట్టేటప్పటికి అలాగా ఒకే వ్యక్తి ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు 3-4 రేషన్ కార్డులో ఉండకుండా కంట్రోల్ చేయడం, ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది ఏరివేత కార్యక్రమం కూడా ఇప్పుడు సులభం. వీళ్ళు ఈ స్మార్ట్ కార్డులకు వెళ్ళినప్పుడు పాత కార్డు తీసుకుని వెళ్తారు కదా, వాళ్ళకి సంబంధించి మరి ఆర్థిక పరిస్థితి ఇవన్నీ చూసి కొత్త కార్డు ఇస్తారా ఆపుతారా. ఇప్పుడు ఇంటింటికి వచ్చి వెరిఫై చేసి నువ్వు ఆర్థికంగా స్తోమత ఉన్నవాళ్ళవు కదా, ఇల్లు నీ సొంతది కదా, కాబట్టి నువ్వు లేకపోతే ఇంట్లో ఉంటున్నావు కదా, ఇంత కాస్ట్లీ ఇంట్లో ఉంటున్నావు లేదా ఇంత కాస్ట్లీ ఫ్లాట్లో ఉంటున్నావు, నీకెందుకు రేషన్ కార్డు అంటే ఇది నేను అద్దెకు ఉంటున్నాను, అవసరమైతే 5,000 అద్దె 3,000 అద్దె అని కూడా చెప్తారు. కాదు అని చెప్పడానికి ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు ఇదైతే కనుక ఖచ్చితంగా వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర వీళ్ళ ఆధార్ నెంబర్ లింక్ చేయగానే వీళ్ళకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లు అన్నీ వస్తాయి. అప్పుడు దాంట్లో వాళ్ళ సంపదను చూసి దాన్ని బట్టి వీళ్ళ రేషన్ కార్డులు ఆపేస్తారా. అలా ఆపకుండా యథాతథంగా రేషన్ కార్డులు ఇస్తే నో డౌట్ ప్రాబ్లమే లేదు. ఇప్పుడు పెన్షన్లు ఆగిపోయినాయి కదా, ఇది కొంతమందికి 2.5 లక్షల మందికో ఏమో. అట్లాగే ఈ వికలాంగుల పెన్షన్లకు సంబంధించిన దాంట్లో కూడా దాదాపు 20-30 వేల మంది ఎంతో ఆపారని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇది కూడా అట్లా అవుతుందా చూడాల్సి ఉంది.